ఉంటేనే మన గుడి బాగుంటుంది, మన గుడి బాగుంటేనే మనం అందరం బాగుంటాం. అందుకనే వాళ్ళ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. వాళ్ళ ఆశీర్వచనం కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ధన్యజీవులు. ఈ రోజు స్వామివారి దర్శనం అంటే మామూలు విషయం కాదు, అది మనందరికీ దొరికిందంటే పూర్వజనం సుకృతం. ఈ రోజు ఇలాగే 10 కాలం వీళ్ళందరూ చల్లగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఎంతకంటే ఎంతో వైభవంగా వచ్చే సంవత్సరం జరిపిస్తూ ఇలాగే 50-100 సంవత్సరాలైనా సరే వీళ్ళు ఎలా నింపులో చల్లగా ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు వీళ్ళ ద్వారా మనకు అంతేనే ఆశిస్తున్నాను నేను. మనం ఇంకా చక్కగా రేపు నుంచి కూడా 31వ తారీఖు వరకు కంటిన్యూ కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా అన్ని ఎలా జయప్రదమవి చివరి అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తాయి. మరొకసారి అందరికీ ఈ పూజలు నిర్వహించిన ప్రధాన అర్చకులు మా ఉన్నమరాజు శ్రీనివాసాచార్యులు, అలాగే కమలాచార్య గారికి, నారాయణ గారికి, ప్రసాద్ గారికి, మురళీకృష్ణ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు, శతకోటి నమస్కారాలు. మన అందరి తరఫున, మన ఫ్యామిలీ తరఫున, మన కమిటీ తరఫున, మన మెహర్నగర్ శ్రీనివాసుల తరఫున అందరి తరఫున కూడా వాళ్ళందరి కుటుంబాలు చల్లగా ఉండగా అంత చాలా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళంత నిమగ్నమై చేస్తారు ఈ పూజ. నిజంగా హైదరాబాద్ నుంచి వచ్చిన స్వామీజీ గారు కూడా అదే అన్నారు, ఇక్కడ చాలా పవర్ ఉంది, ఇక్కడ పూజలు కూడా అలా నిర్వహిస్తున్నారు మీ అర్చకులు. నిజంగా తిరుపతిలో ఉన్న పవర్ ఇక్కడ ఉందని అన్నారు. నిజంగా అది నా దగ్గర పర్సనల్ గా అన్నారు.